హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మన నావెల్ అనురాగ గంగ నావెల్లో ఈరోజు థర్డ్ డే కదండి. నిన్నటి వరకు ఏం జరిగింది, వాళ్ళ బయటికి వెళ్దామని వాళ్ళ డాడీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవడం, ప్రీతి మేము ఎక్కడికైనా వెళ్ళి రావడం అనేది మాకు స్వేచ్ఛనివ్వాలని తండ్రిని అడగడం, ట్యాబ్లెట్స్ గురించి తండ్రికి జాగ్రత్తలు చెప్పడం, పెళ్లి గురించి తండ్రి కూతుర్లు ప్రస్తావించుకోవడం, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించడం అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. ప్రీతి అద్దం ముందు నుంచి వెనక్కి తిరిగింది. బ్యాగ్ సర్దుతున్న వసంతను చూస్తూ, వసు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? ఏ ఆఫీసులోనో ఉద్యోగం చేసే టైపిస్టులా ఉన్నానా అంది. ప్రీతి వసంత బజారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ప్రీతి వసంత అభ్యర్థన మీద డైమండ్ నగలు తీసి తండ్రికి ఇచ్చేసింది. బెంగాల్ కాటన్ చీర, జాకెట్ ధరించి ముత్యాల దండ ఒకటి మాత్రమే మెడలో వేసుకుంది. కుడి చేతికి ఒక బంగారు గాజు వేసుకుని ఎడమ చేతికి వాచి పెట్టుకుంది. వసంత తాను ఒంటరిగా సిటీలో తిరగాలని అనుకున్నారు కాబట్టి వీలైనంత నిరాడంబరంగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. బ్యాగ్లో డబ్బులు పెడుతున్న వసంత ఒక్క క్షణం చేస్తున్న పని ఆపి తలెత్తి ప్రీతిని నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి, నఖశిఖ పర్యంతం అంటే ఆపాదమస్తకం పైనండి, నఖశిఖ పర్యంతం అంటే కాలిగొల్ల నుండి తల వరకు, అంటే మొత్తం అమాంతం మనిషిని మొత్తము, నఖ అంటే గోల్డ్, శిఖ అంటే పైన తల, అంటే నఖశిఖ పర్యంతం మొత్తం మనిషిని పరిశీలించి చూస్తూ పరీక్షగా చూసి, ఆఫీస్లో టైపిస్ట్గానా ఏమీ లేవు, ఆభరణాలు పెట్టుకోవటం మర్చిపోయినా ఉన్నవారే అమ్మాయిలా ఉన్నావు అంది. ప్రీతి బుంగమూతి పెట్టింది. ఎందుకని అలా కనిపిస్తున్నాను? నేను ఖరీదైన చీర కట్టుకోలేదు, నగలు కూడా పెట్టుకోలేదు కదా అంది. అయితే మాత్రమే నీ బుగ్గల్లో నునుపు, ఆ మనిషిలో నాజుకుతనం నీడపట్టున సుఖంగా పెరిగినట్టుగా చక్కగా తెలుస్తోంది అని. అంతే కదండి, మనం పెరిగిన వాతావరణము అనేది సుఖంగా నీడపట్టున ఉండి సుఖంగా ఉన్న వాళ్ళ శరీర ఛాయ కానీ వాళ్ళ ఆకృతి కానీ తెలిసిపోతుంది. కష్టపడి బయట ఎండనక వాననక కష్టం చేసే వాళ్ళ శరీరము, వాళ్ళు కష్టపడుతున్నారా, సుఖపడుతున్నారా, నీడకుంటున్నారా, ఎండకుంటున్నారా అనేది వాళ్ళను చూడటంతోనే పసిగట్టేయచ్చు. అలాగే ఈ అమ్మాయి ప్రీతి ఆభరణాలన్నీ తీసిన, మామూలు బట్టలు కట్టుకున్న, ఎంతో ఉన్నవారింటి అమ్మాయి కాబట్టి, మంచిగా ఎంతో గారాభంగా పెరిగిన అమ్మాయి కాబట్టి, ఉన్నవారే అమ్మాయి నిరాడంబరంగా కావాలనే ఉన్నట్టు తెలిసిపోతుంది అని వసంత చెప్పింది. అయితే మాత్రమే నీ బుగ్గల్లో నునుపు, ఆ మనిషిలో నాజుకుతనం నీడపట్టున సుఖంగా పెరిగినట్టుగా చక్కగా తెలుస్తుంది అంది. అతోస్మి అంటే చచ్చాన్రా దేవుడా అన్నట్టు నిరుత్సాహంగా. అంటే ఏంటి? చచ్చాన్రా దేవుడా, ఇంకేం చేయను, ఇంకా మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు నిరాడంబరంగా కనపడాలంటే ఆభరణాలు ధరించొద్దు, మామూలు బట్టలు కట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ ఏం చేయను, చచ్చాన్రా అన్నట్టు. ఉదయము టిఫిన్ తినేటప్పుడు మహీధర్ రావు గారు వారిద్దరికి బయటికి తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. అబ్బా డాడీ, మేమేమైనా చిన్నపిల్లలమా, మీరు నిశ్చింతగా మీ పనులు చూసుకోండి అంది ప్రీతి. ఆయన పని మీద వెళ్ళిపోయారు. వసంత ప్రీతి రూమ్కు తాళం వేసి ఇద్దరు బయలుదేరారు. మొదట ఎక్కడికి వెళ్దాం అంది వసంత. మ్యూజియం చూద్దాం అంది. అది హోటల్ దగ్గరగానే ఉంది కాబట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్దాము అని వెళ్ళారు. మ్యూజియం చూస్తుండగా పాతకాలం పల్లకి ఒకటి చూసి ప్రీతి ఎంత బాగుంది కదూ అంది. వెరీ ఫైన్. పక్క నుంచి ఒక పురుష కంఠం వినిపించింది. పల్లకి తదేకంగా చూస్తున్న ప్రీతి ఉలిక్కిపడి తిరిగి చూసింది. అక్కడ ప్రీతికి సరసననే అంటే పక్కననే నిలబడి ఉన్నట్టుగా ఒక అతను నిలబడి ఉన్నాడు. తెల్లటి బట్టలు ధరించి ఉన్న అతన్ని చూడగానే పొడగరి సుమా, చాలా పొడగరే సుమా అనిపించేటట్టుగా ఉన్నాడు. ప్రీతి తలెత్తి చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. పల్లకీని చూస్తూ, ఏ అదృష్టవంతులు ఇందులో ఎక్కి దంపతులుగా ఊరేగారో ఈ పల్లకీలో అన్నాడు. అతని అధిక ప్రసంగానికి, కలుపుగోలుతనానికి ఇంకెవరైనా అయితే ముగ్ధులయ్యేవారేమో, ఆశ్చర్యపోయేవారేమో, కానీ ప్రీతికి మాత్రం ఒళ్ళు మండింది.
అతన్ని ఒక్క క్షణం ఎగాదిగా చూసింది. ఇప్పుడు తనను వసంత చూసినట్టే ఆమె కూడా ఏంది పరిచయం లేకుండా ఇంత మనం ఏం పలకరించకుండానే ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఒక్కసారి మనిషిని ఎగాదిగా పైకి కిందికి చూసింది. హలో అన్నాడు అతను చిరునవ్వుతో. ప్రీతి మరింత నిటారుగా అయిందంటే గట్టిగా అనుమానమే కాకుండా మళ్ళీ మందలిస్తుంది అన్నట్టుగా గట్టిగా నిలబడింది. మీది ఈ ఊరు కాదనుకుంటా. అతని ధోరణి ప్రసంగం కలుపుకోవాలని ఉన్నట్టుగా తెలుస్తుంది. మీది ఈ ఊరు కానట్టు అనిపిస్తుందండి అని మళ్ళీ తనంతట తానుగానే పలకరించాడు. ప్రీతి అతని చిరునవ్వుకి సమాధానంగా జర్రమన్నట్టు చూసింది. అంటే కొట్టకుండా తిట్టకుండా కళ్ళతోని ఎన్నో హావభావాలు తెలియచేయచ్చు కదా అండి. అట్లా ఆయనను మాటల ద్వారా ఏమనకుండా కళ్ళు ఎర్రగా చేసి అతని వైపు చూసింది. వసంత ఏది చుట్టూ చూసింది. ఈ వసంత ఎక్కడికి పోయింది, ఈయన వచ్చి ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు వసంత ఎక్కడికి పోయిందని చుట్టూ చూసుకుంది. వసంత దూరంగా ఒక బొమ్మ దగ్గర నిలబడి దాన్ని మైమర్చినట్టుగా చూస్తోంది. ప్రీతి చరచరా అక్కడికి వెళ్ళింది. ఇక్కడ జరిగిందిగా ఎవరో అన్నోను పర్సన్ మాట్లాడడం అనేది ఆమెలో కోపాన్ని తెప్పించింది. తొందరగా వసంత దగ్గరికి వెళ్ళింది ప్రీతి. వసు ఇక్కడున్నావా అంది భుజం మీద చరుస్తూ. వసంత ఉలిక్కిపడి వెంటనే తనను తాను సర్దుకుంటూ, వదినా ఈ అమ్మాయి బొమ్మ ఎంత బాగుంది కదూ అంది. పిల్లకి పాలిస్తున్న శిల్పం అది. శిశువుకు స్తన్యం ఇస్తూ అరమోడ్పు కన్నులతో శిశువు తలని చేతితో తాకుతున్నట్టుగా ఉన్న ఆ శిల్పం చూస్తుంటే ఎంతో పవిత్ర భావన కలుగుతుంది అంది ప్రీతి. ఈ శిల్పంలో ఒక తప్పుంది. ఆ చేతివేళ్ళు చూశారా, అనటం అసహజంగా ఉంది. మనిషి చెయ్యిలాగే అది తిరగదు కదా. మనిషి చెయ్యి ఎట్లా తిరుగుతుందో ఆ శిల్పం చెయ్యి తిరగదు కదా. వెనుక నుంచి మళ్ళీ అదే గొంతు, ఇందాక మాట్లాడిన అతని గొంతే వినిపించింది. ప్రీతి వెనక్కి తిరిగింది. ఆ వ్యక్తి మళ్ళీ ప్రీతి వెంటనే ఇక్కడికి కూడా వచ్చాడు. వసంత ఆశ్చర్యంగా తలెత్తింది. అతన్ని చూసి ఆ శిల్పం పరీక్షగా చూసి నవ్వుముఖంగా అతని వైపు చూస్తూ, మీరన్నది నిజమే సుమండి అనబోయింది. ఇంతలో ప్రీతి గట్టిగా పైటచాటుగా చేతి మీద గిల్లటంతో కెవ్వమంది. మాట్లాడకు అన్నట్టుగా ఆ పైటచాటు నుండి వసంతను ప్రీతి గిల్లింది. ఏమైంది అతను ఆదుర్దాగా అడిగాడు. మాట్లాడబోయి ఆగడమైందని ఏమైంది అని అడిగాడు. ఏం లేదు అంది వసంత. అప్పటికే ప్రీతి బాణాల్లాంటి చూపులతో చూస్తుంది. ఇంకా మాట్లాడకుండా చూపులతోనే ఆయనకు చూపులనే బాణాలను విసురుతుంది కోపంతో. వెళదాం పదా అంది ప్రీతి. అయ్యో అప్పుడే వెళ్తారా, అవతల హాల్లో ఇంకా ఉన్నాయి అన్నాడు అతను. అతని మాట పూర్తి కాకుండానే ప్రీతి కళ్ళెర్ర చేస్తూ, మిస్టర్ మీకు అనవసరం కసిరినట్టుగా అని వసంత చేయి పట్టి బయటకు లాక్కు వచ్చింది. బయటికి రాగానే వసంతని మందలింపుగా చూస్తూ, నీకు బుద్ధుందా, ఆ కొత్త వ్యక్తితో మాట్లాడతావి అంది. వసంత బిక్కమోహంతో చూసింది. పాపం వదిన అతన్ని చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నాడు, మంచివాడిలా ఉన్నాడు, అల్లరి చిల్లరి వ్యక్తిలా నాకైతే అనిపించలేదు వదిన. చాలే, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఈ వేషధారణ గొప్ప ముసుగైపోయింది. దాన్ని బట్టి మన వ్యక్తిత్వాలు మనం నిర్ణయించలేం, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి అనేది మనం నిర్ణయించలేం. పాపం అతను మర్యాదగానే మాట్లాడాడు కదా వదిన. మర్యాదస్తుడే అయితే అపరిచితులమైన మనతో మాట్లాడడం ఏంది? మర్యాదస్తుడైతే పరిచయం లేని వాళ్ళతో ఎవరైనా కలుపుకోలుగా మాట్లాడతారా? సరే వదిన, నాకు తెలియక మాట్లాడానులే అంది వసంత. పద వెళ్దాం అంది ప్రీతి. ఇద్దరు గేటు దాటి బయటకు వచ్చారు. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్దాం అంది వసంత. మౌంట్ రోడ్లో కాసేపు తిరుగుదాం పద అంది. ఇద్దరు బస్ స్టాప్కి వచ్చి నిలబడ్డారు. అడుగో అతను వచ్చాడు అంది వసంత. ప్రీతి తల తిప్పి చూసింది. అతను అక్కడికి కూడా వచ్చి నిలబడ్డాడు. ప్రీతి అతన్ని చూడగానే చిరచిరలాడుతున్నట్టుగా మొహం పెట్టింది. ఇంతలో బస్ వచ్చింది. ప్రీతి వసంత చెయ్యి పట్టుకుని వెళ్దాం పదా అంది. అయ్యో అది స్టేషన్కి వెళ్ళే బస్సు వదినా అంది. పర్వాలేదులే, ఫస్ట్ అయితే ఎక్కువ అంది. ప్రీతి వసంత బస్సులో ఎక్కి కూర్చున్నారు. బస్సు బయలుదేరింది. అమ్మయ్యా అనుకుంది ప్రీతి. కాస్త ఆగి అతను మన వెంటే బయటకు వచ్చాడు. మ్యూజియం చూడ్డానికి వచ్చినవాడు మనతో కళ్ళే బయటికి ఎందుకు రావాలి అంది ప్రీతి. ఇంతలో కండక్టర్ వచ్చాడు. ప్రీతి డబ్బు ఇవ్వబోతున్నదల్లా ఆగిపోయింది. ప్రీతి సీట్లో కూర్చున్న ప్రీతి పక్క సీట్లో అతను కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ. ప్రీతిని చూడగానే మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. స్టేషన్కి 2 టికెట్లు కండక్టర్ని చూస్తూనే చెప్పింది. వసంత కంగారుగా చూస్తూ, ఇప్పుడేం చేయటం, అతను ఎవరో
మనం ఎవ్వరు లేని వాళ్ళం అనుకుంటున్నట్లున్నాడు. మనము హోటల్కి వెళ్ళిపోదామా అంది వసంత భయంగా. ఏం అవసరం లేదు, ఇది నడి బజారు. మన వెనుక వస్తే మాత్రం మనకేం భయం? పద అలా నడుద్దాం అంది. ఇద్దరు నడవసాగారు. అతను వస్తున్నాడా? ప్రీతి అడిగింది. వసంత దేనికోసమో పని ఉన్నట్టుగా వెనుకకు తిరిగి చూసి వస్తున్నాడు అంది. సరే పద అంది ప్రీతి. ప్రీతి ఒక్క నిమిషం ఆగి అతన్ని నిలదీసి రెండు తిట్టాలని అనుకుంది. కానీ అప్పుడే అంత తొందర పడకూడదు అని కూడా నిర్ణయించుకుంది. ఇద్దరు అక్కడున్న బట్టల షాపులోకి వెళ్ళారు. ప్రీతి చీరలను చూస్తోంది. ఎదురుగా ఉన్న అద్దంలో అతను షాప్లోకి రావడం గమనించింది. వసంత మళ్ళీ నిటారుగా నిలబడి ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనం చెప్పినప్పుడు నిటారుగా నిలబడ్డం అంటే దాదాపుగా మనకు ఐడియా వచ్చే ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మామూలుగా ఉంటాం. ఇప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పినప్పుడు ఏం చేస్తాం అని చక్కగా నిలబడతాం. అదన్నమాట నిటారుగా నిలబడ్డామంటే మళ్ళీ వచ్చిండు అని మళ్ళీ అన్నట్టుగా నిలబడిపోయింది. వదినా అడిగో అతను ఇక్కడికి కూడా వచ్చాడు, ఈ షాప్ వాళ్లకు చెప్దామా అంది. ఏం అవసరం లేదు, ఎందుకంత కంగారు పడతావు, ఉండు అతని పని చెబుదాం అంది చిన్న స్వరంతో. అతను లోపలికి వచ్చి ప్రీతికి కాస్త దూరంలో నిలబడి తను కూడా బట్టలు పరీక్ష చేయసాగాడు. ప్రీతి 2 చీరలు ప్యాక్ చేయించింది. కౌంటర్ దగ్గరికి వచ్చి అదిచ్చి, అదిగో ఆయన మా తాలూకు బిల్లు పే చేస్తారు, మేమిప్పుడే ఆ పక్క షాప్లో చూసి వస్తాము అంది. మేమిప్పుడే పక్క షాప్లో చూసి వస్తాము. షాపులో జనంతో సందడిగా ఉంది. షాపు యజమాని సరే అన్నట్టు తల ఊపాడు. ప్రీతి వసంత చేయి పట్టుకొని గబాల్న బయటకు వచ్చింది. అక్కడ ఖాళీగా ఉన్న ట్యాక్సీ ఎక్కారు. మౌంట్ రోడ్డుకి పోని అంది ప్రీతి. ట్యాక్సీ కదిలి వస్తుంటే వెనక్కి తిరిగి చూశారు. అతను షాప్ బయటికి వచ్చి వారి కోసం వెతుకుతున్నట్టుగా చూస్తూ నిలబడ్డాడు. ప్రీతి వసంత నవ్వుకున్నారు. ప్రీతి వసంత ఇద్దరు మౌంట్ రోడ్లో చెప్పుల షాప్ నుండి బయటకు వచ్చేసరికి అతను షాప్ బయట పేవ్మెంట్ మీద నిలబడి అంటే పక్క నడుచుకుంటూ వెళ్ళే దారి మీదలో నిలబడి వాళ్ళకేసి చూస్తున్నాడు. ప్రీతి అతన్ని చూడగానే వెనక్కి తగ్గింది. ఇక్కడికి కూడా తయారయ్యాడేమే అని అస్పష్టంగా అంది. వసంత బాధగా చూస్తే చదువుకున్నవాడిలా మర్యాదస్తుడిలా ఉన్నాడు, ఇతనికి ఇదేం బుద్ధి అంది నొచ్చుకుంటున్నట్టుగా. రా పోదాం అంది ప్రీతి. ఇద్దరు బయటకు వచ్చారు. అతను వెన్నంటే వచ్చాడు. వదినా ఆకలి వేస్తోంది అంది వసంత. ఇద్దరు ట్యాక్సీ పిలిచి ఎక్కి హోటల్ పామ్గోకి వచ్చారు. అక్కడ భోజనాన్ని కూర్చున్న కొద్దిసేపటికి అతను కూడా అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నాడు. ప్రీతికి కోపం లోపల కట్టలు తెంచుకుంటూ వస్తోంది. ఇక సహనం పట్టలేకపోతుంది. ఏమిటి అతని ఉద్దేశం? ప్రీతి భోజనం కాగానే లేచి చేయి కడుక్కొని యువతలికి వచ్చింది. వసంత వెంటే వస్తూ, చూశావా మన వెనక రావటం కోసం అతను భోజనం సగంలో లేచేసి చేయి కడుక్కున్నాడు అంది. ఇద్దరు హోటల్ బయటకు వచ్చారు. ప్రీతి చాలా కోపంగా ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తి వెంటాడటంతో తాము ఒంటరిగా తిరుగుతున్నామనే థ్రిల్లు అనుభవం రాకుండా పోయింది. ప్రీతి ఇక ఊరుకోదలుచుకోలేదు. వసంత ప్రీతి ఇద్దరు నడవసాగారు. అక్కడ పోలీస్ వ్యాను కనిపించింది. ప్రీతి ఆగింది. అతను కూడా వచ్చాగాడు. ప్రీతి ఇక సందేహించేది లేదు, ఊరుకునేది లేదు. చరచర అతని దగ్గరికి వెళ్ళింది. తీక్షణంగా అడిగింది, ఏయ్ మిస్టర్, నీకేం పనిలేదా? ఉదయం నుంచి చూస్తున్నాను, ఎందుకో మా వెంట వస్తావు అని అడిగింది. ఆ అమ్మాయి తీక్షణత్వానికి అతడు రవ్వంతా కూడా చెదరలేదు. బాగుంది, నేను మీ వెంట ఎక్కడికి వచ్చాను, మీరే నా ముందు నడుస్తున్నారు అన్నాడు నిబ్బరంగా నవ్వుతూ. అతని పెదవుల మీద దరహాసం ఆవేశం తెప్పించినందుకు ఏ మాత్రం కూడా చెదరలేదు. చిరునవ్వుతో అతని పెదవుల మీద ఉన్న దరహాసం అలాగే ఉండిపోయింది. అతను తమ వెంట వచ్చి ఇంకా ఎదురు తననే ప్రశ్నిస్తున్నాడు. ఏం చాకచక్యం, ఏం తెలివితేటలు అని ప్రీతికి ఇంకా కోపం వచ్చేసింది. చూడండి, ఈ ఊరు అందరిది, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళవచ్చు, దానికి అభ్యంతర పెట్టడానికి మీకేమీ హక్కు లేదు. అతను చిన్న స్వరంతో, మృదు గంభీర స్వరంతో తను చెప్పదలుచుకున్న విషయం మొత్తం చెప్పేశాడు. ప్రీతి రెచ్చిపోయినట్టుగా చూసింది. అక్కడి నుంచి విసురుగా చరచరా పోలీస్ వ్యాన్ దగ్గరికి వెళ్ళింది. పోలీసులతో ఇంగ్లీష్లో, చూడండి అతను ఎవరో మా వెంట వస్తూ మమ్మల్ని వేధిస్తున్నాడు అంటూ రిపోర్ట్ చేసింది. పోలీస్ అధికారి వ్యాన్లో నుంచి దిగి వచ్చాడు. సరాసరి అతని దగ్గరికి వెళ్ళాడు. ఏం మిస్టర్, ఏమిటి వ్యవహారం?
పద స్టేషన్కి అన్నాడు. అతను వాళ్లతో వ్యాన్ దగ్గరికి వెళ్తుంటే ప్రీతికి కళ్ళలో విజయగర్వం కనిపించింది. తను సరి అయిన పని చేశాననే ధీమా కలిగింది. వదిన, ఇక హోటల్కి వెళ్ళిపోదాం అంది వసంత భయంగా. ఇంకేం పర్వాలేదు, మనకి భయం లేదు, అతనిని పోలీసులకి అప్పజెప్పాంగా అంది ప్రీతి. ఎదురుగా క్వీన్ మేరీస్ కాలేజీ ఆవరణలో పూల ప్రదర్శన అన్న తోరణం వేళ్లాడుతూ కనిపించింది. అక్కడికి వెళ్దాం పదా అంది ప్రీతి. వసంత అయిష్టంగా తల ఊపింది. వసంతకి లోపల రూమ్కి వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తోంది. పరాయి ఊరు, మామయ్య ఎక్కడ పని మీద ఉన్నాడో, బిజీగా ఉన్నాడో, ఎలా ఉన్నాడో మనకేమో తెలియదు. తమకేదైనా అయితే కానీ ప్రీతికి చెప్పినా వినదు. ఇలా స్వతంత్రంగా తిరగటం అంటే ప్రీతికి ఎంతో ఇష్టం. ఈ స్వేచ్ఛలో ఆనందము ఇంపాలా కారులో ఎక్కినా రాదు అని అంటుంది ప్రీతి. ఇద్దరు ఆటో ఎక్కి క్వీన్ మేరీస్ కాలేజీకి వెళ్ళారు. అక్కడ ఆవరణంతా రకరకాల పూల విన్యాసాలు జరుగుతున్నట్టుగా అందంగా అమర్చిన ప్రదర్శన ఏర్పాటు అయి ఉంది. ప్రీతి మైమర్చినట్టుగా వాటిని ఒక్కొక్క వరుసే తదేకంగా చూస్తూ నడుస్తుంది. ఇంతలో ప్రక్కన చిన్నగా దగ్గు వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. ఎదురుగా మళ్ళీ అతను నిలబడి ఉన్నాడు. ప్రీతి అతన్ని చూడగానే నిటారుగా అయిపోయింది. పోలీసులకి తను అప్పగించి పావు గంట అయినా కాకుండా అతను విడిపించుకొని మళ్ళీ వెంటనే వచ్చాడు అంటే చాలా అసాధ్యుడై ఉండాలి. పోలీసులకి ఎంత లంచం ఇచ్చాడో, ఏమని బ్రతిమాలాడో, ఏ కట్టుకథ చెప్పాడో. అతన్ని చూడగానే ప్రీతికి పూలు చూస్తున్న సరదా కూడా ఎగిరిపోయింది. చిరాకు వచ్చేసింది. వసంతని తీసుకొని బయటకు వచ్చేసింది. ఇద్దరు హోటల్కి తిరిగి వచ్చేశారు. ప్రీతి బట్టలు మార్చుకుంటూ, అతను మనకి ఎక్కడి నుంచి దాపురించాడు బాబు అంటూ విసుక్కుంది. అతను వెంట రావటం, తను పోలీసులకు అప్పచెప్పటం, చివరికి అతను వాళ్ళని కూడా తప్పించుకురావటం, ఇదంతా గుర్తుకు వస్తే గమ్మత్తుగా అనిపించింది వసంతకి, ప్రీతికి. మనము అనవసరంగా హోటల్కి తిరిగి వచ్చేసాం, అక్కడి నుంచి బీచ్కి వెళ్లాల్సింది అంది ప్రీతి. నువ్వు కేకలేస్తావని చెప్పలేదు కానీ నాకైతే గుండెలలో దడ పుట్టింది వదిన అంది వసంత. అంత మరీ పిరికితనం పనికిరాదు సుమా. ఆడపిల్లలం మనం ధైర్యంగా ఉంటే ఈ మగవాళ్ల వేషాలు సులభంగా కట్టించవచ్చు. ముందుగా మనమే పిల్లిని చూసి ఎలకలా పరిగెత్తితే వాళ్ళు ఇంకా మనల్ని బెదిరిస్తారు. సరే కానీ రేపు మన ప్రోగ్రాం ఏమిటో తెలుసా? ఏమిటి? స్నేక్ పార్కు, జూ, పార్థసారథి దేవాలయం చూసి వద్దాం. మనము ఒక్కళ్ళమే వెళ్దాం. మామయ్యకి ఈరోజు జరిగిన సంఘటన తెలిస్తే మనల్ని ఒక్కళ్ళని పంపిస్తారా? ఎందుకు పంపించరు? ఈ సంగతి చెప్పకుండా ఉందామా? ఇందులో దాచాల్సిన విషయం ఏముంది వసువు అంది. ఆ రాత్రి మహీధర్ రావు గారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ప్రీతి జరిగిందంతా తండ్రికి చెప్పింది. ఆయన మౌనంగా విని, బాగుంది మీ అడ్వెంచర్ అన్నాడు. చూడు ప్రీతి, రేపు రాత్రి పినాకపాణి గారు మనల్ని భోజనానికి పిలిచారు, వెళ్ళాలి, మర్చిపోవద్దు. రేపు సాయంత్రం తర్వాత ఇంకేమీ ప్రోగ్రాం పెట్టుకోవద్దు అన్నారు. అలాగే డాడీ. రేపు జూ, ఫిష్ పాండు, పార్థసారథి దేవాలయం, స్నేక్ పార్కు చూడటానికి వెళ్తున్నాం అంది ప్రీతి. వెళ్ళండి అన్నారు ఆయన. ఈరోజు జరిగిందంతా విని కూడా ఆయన మళ్ళీ అంత సులభంగా అంగీకరించడం చూసి వసంతకి ఆశ్చర్యం వేసింది. ఆ రాత్రి పడుకునేటప్పుడు ప్రీతి, నేను చెప్పలేదు డాడీ ఏమీ అనరని నీకు చెప్పానా? ఏమైనా అనటానికి మనమేమన్నా తప్పు చేస్తే కదా డాడీ అంటారు. మామయ్య కేకలు వేస్తారనుకున్నాను సుమా అంది వసంత. నీకు అన్నీ భయాలే, ఇంత పెరికిదానివి, ఎలా బతుకుతావో ఏమిటో అంది ప్రీతి. ప్రేమతో కూడిన ఈ మాటలు వినగానే వసంత కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. తన మంచం మీద పడుకోబోతున్నదల్లా లేచి వచ్చి ప్రీతి మంచం మీద కూర్చుంది. వదినా అంటూ చేతులు పట్టుకుంది. ఏమిటి సుమా? చెప్పు వసు. నేనెప్పుడూ నీకు మామయ్యకి దూరంగా ఉండలేను. పిచ్చి వసువు, ఇప్పుడు ఉండమని నిన్ను ఎవరన్నారో మాకు దూరంగా? వసంత కళ్ళు క్రిందికి వాలిపోయినాయి. తగ్గు స్వరంతో, చిన్నగా కిన్న వదనంతో, మామయ్య ఆ గుంటూరు సంబంధం చూస్తున్నాడు కదా వదినా నాకు. అదేమిటో పెళ్ళైతే మాకు దూరం అయిపోతావని ఎలా అనుకుంటున్నావు? డాడీ అతన్ని కూడా హైదరాబాద్కు తీసుకువచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని అనుకుంటున్నారు కదా. ఆ మాట మామయ్యని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవా వదినా? అలాంటి విషయాల్లో డాడీ మనకంటే జాగ్రత్తగానే ఉంటారు. పెళ్ళైతే భర్త మోజులో మేము నీకు గుర్తొస్తామో లేదో
ప్రీతి చిలిపిగా చూస్తూ అంది వసంతని. ఊహు, అలా ఎప్పుడు జరగదు వదినా. ఏమో, ఎవరు చెప్పగలరు? నువ్వు అసలే మేకలాంటి దానివి. ప్రీతి నవ్వింది. నిన్ను మామయ్యని నేనేం వదిలి ఉండలేను వసంత ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. పిచ్చి వసు. ప్రీతి వసంత చేయి నొక్కింది. అనవసరమైన భయాలని వదిలేసి హాయిగా నిద్రపో. నాకు కూడా నిద్ర వస్తుంది. గుడ్ నైట్ అంది ప్రీతి. గుడ్ నైట్ వసంత చెప్పి తన మంచం మీద వచ్చి పడుకుంది. 10 నిమిషాల్లో ప్రీతి నిద్రపోయింది. కానీ వసంతకి నిద్ర రావడం లేదు. వసంత మనసు ఎందుకో కానీ ఎప్పుడు భయంగా అలజడిగా ఉంటుంది. ప్రతి చిన్న విషయం కొండంతగా మారి వసంతని కలవర పెడుతుంది. మంచం మీద పడుకుని కళ్ళు తెరిచి చూస్తున్న వసంత మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. ఉదయం కనిపించి తమ వెంట వచ్చిన వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అతను మనసులో అది ద్వేషం పెట్టుకుని ఏదైనా చేస్తాడేమో. వసంతకి మామయ్యలతో తగాదా అంటే చెడ్డ భయం. ఎదుటివారు ఏదైనా అంటే మనం తలదించుకొని మన దారిన వెళితే ఏ గొడవ రాదు అని నమ్మకం వసంతకి. ప్రీతి అలా కాదు. తనకి నచ్చింది అక్కడికక్కడే దాని అంతేమిటో తేల్చేసే రకం ప్రీతి. ఆ తర్వాత ఇక దాని గురించి ఆలోచించదు. ఏదైనా ఒక విషయం అనేది అక్కడ తలెత్తింది, ఆ విషయం అంతు తేల్చాలి, దాని అమ్మి తుమ్మి తేల్చుకోవాలి, మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోవాలి, ఇంకో విషయం గురించి ఆలోచించాలి. ఇది ప్రీతి మనస్తత్వం. తన ప్రవర్తన ఎప్పుడూ ఎదుటివారిని మెప్పించే విధంగా ఉండాలని తాపత్రయపడుతుంది వసు. వసంత గురించి చెప్తున్నారు. వసంత తల్లి జానకి మహీధర్ రావు గారికి దూరపు బంధువు. వసంత తండ్రి చిన్నతనంలోనే కుటుంబం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. జానకి పేదరికము అవమానం భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జానకి బంధువులు మహీధర్ రావు గారికి ఈ విషయం చెప్పి ఆ పిల్లకి ఆశ్రయం కల్పించమని కోరారు. మహీధర్ రావు గారికి అప్పుడే భార్య పోయిన కొత్త. ఒంటరితనం లేకుండా ప్రీతికి తోడుగా ఉంటుందని వసంతని తీసుకొచ్చి ఇంట్లో అట్టే పెట్టేసుకున్నారు. దాదాపు ఒకే వయసైన వసంత ప్రీతి ప్రాణ స్నేహితుల్లాగా కలిసిపోయారు. వసంతని తీసుకొచ్చిన రోజునే మహీధర్ రావు గారు కూతుర్ని పిలిచి వసంతని చూపిస్తూ, ఈ అమ్మాయి నీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను, మీ ఇద్దరు పోట్లాడుకోకూడదు అని చెప్పారు. ప్రీతి అలాగే డాడీ అంది. వసంతని తన వెంట తీసుకువెళ్ళి తన పుస్తకాలు బొమ్మలు చూపించింది. ప్రీతి దగ్గర వసంత తనకి వచ్చిన చదువు మెరుగు పెట్టుకోసాగింది. మహీధర్ రావు గారు వసంతని ప్రైవేట్లో పరీక్షలు వ్రాయించి ప్రీతితో పాటు కాలేజీలో చేర్పించారు. ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళటము రావటము, సినిమాలకు వెళ్ళటము, ఒకవేళ ఆయనకి ఇంటికి రావడం ఆలస్యమైతే ఒకరికి ఒకరు తోడుగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపటం చేస్తున్నారు వసంత ప్రీతి. కొద్ది సంవత్సరాలు గడిచేసరికి వసంత పరాయి పిల్ల అనే సంగతి ఆ ఇంట్లో వారికి తప్ప బయట వారికి తెలియకుండా అంత చక్కగా వాళ్ళు మసలుకోవడం జరుగుతుంది. ప్రీతి అన్నా ప్రీతికి వసంత అన్నా ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రీతి చూపే ధైర్యం చొరవ అంటే వసంతకి ఎంతో ఇష్టం. ప్రీతి మూలంగా వసంతకి మ్యూజిక్ గురించి, ఆర్ట్ గురించి, పుస్తకాల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. జీవితాంతం తను ప్రీతికి కృతజ్ఞతగా ఉండాలనిపిస్తుంది వసంతకి. వసంత పెద్దది అయిన తర్వాత వసంత తరఫు బంధువులు రాసాగారు, ఈ పిల్ల మా పిల్లే అని గర్వంగా చెప్పుకోసాగారు. సమాజంలో అంతే కదా అండి, మనం ఒక గుర్తించేటువంటి స్థాయిలో లేకుండా మరి గడ్డు కాలం ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే ఈ సమాజం ఒక మంచి స్థాయికి రాగానే వాళ్ళు మా వాళ్ళే, మేము వాళ్ళమే, వాళ్ళు మాకు ఎంతో దగ్గర, ఇది సహజంగా నడిచేదే కదా. అదే విషయం ఈ వసంత విషయంలో కూడా అదే చెప్తారు. అమ్మాయి అనాథగా ఉన్నప్పుడు తండ్రి వెళ్ళిపోయి తల్లి బావిలో దూకినప్పుడు ఏ ఒక్కరు వచ్చి అమ్మాయిని కాపాడింది లేదు. అమ్మాయి పెద్దదై పెళ్ళిడికి వచ్చేసరికి మా పిల్ల అనుకుంటూ రావడం, ఇది మనందరికీ తెలిసిందే కదా, సమాజంలో జరిగే విషయమే కదా ఇది. అదే వసంత జీవితంలో జరిగింది. 6 నెలల క్రితం జగదాంబ అని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వస్తూనే బంధుత్వాలు తిరగేసింది. తను వసంతకి వరుసకి మేనత్తనవుతానని, తన కొడుక్కి వసంతని చేసుకుంటానని, ఆ విధంగానైనా చచ్చిపోయిన తన వదిన గారికి న్యాయం చేకూరినట్టు అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పింది జగదాంబ. మీ వదిన గారి మీద అంత ప్రేమ ఉన్నవారు ఇన్నేళ్ల నుంచి ఒక్కసారైనా వసంతని చూడడానికి రాలేదేమండి అని ప్రీతి అడిగింది. మన ప్రీతి సంగతి తెలుసు కదా, మొకాన్నే అడిగేసింది. రావాలనే అనుకుంటుంటే ఇన్నేళ్ళు గడిచాయి, నాకు ఒంట్లో
బాగాలేక కొన్నాళ్ళు ఇంట్లో ఇబ్బందులతో కొన్నాళ్ళు ఇట్టే అయిపోయాయి. పిల్ల ఇక్కడ ఉందని తెలుసుగా, ఎక్కడో అక్కడ సుఖంగా ఉందిలే అని సరిపెట్టుకున్నాను. అంతకు తప్ప వేరే ఉద్దేశం మాకేముంటుంది అని అంది జగదాంబ ప్రీతితో. వసంతని ఆవిడ దగ్గరికి పిలిచింది. నీకు నేను గుర్తులేనా అమ్మా? నీకు వరుసకి అత్తయ్యనవుతాను. అదిగో వాడు కామేశ్వరరావు, నీకు బావా, రేపు నీకు కాబోయే మొగుడు అంది వసంత తలెత్తి అతని వైపు చూడనే లేదు. ఆమె చెప్తున్నా కూడా మహీధర్ రావు గారు కామేశ్వరరావుని పలకరించారు. అతను బిఎస్సి పాస్ అయ్యాడు. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. కుర్రాడు మంచి ఛాయతో చూడ్డానికైతే బాగానే ఉన్నాడు. అన్నగారు, నా మనసులో ఉన్న విషయం చెప్పడానికి వచ్చాను. దాని రాత బాగాలేక ఇన్నాళ్ళు దిక్కులేని దానిలా మీ దగ్గర పడి ఉంది అంది జగదాంబ. ఈ మాట వినగానే ప్రీతికి కోపం వచ్చేసింది. జగదాంబ గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. వసంతని మేమెప్పుడు దిక్కులేని దానిలా మేము చూడలేదు అంది. ఊరుకోమ్మా అన్నారు మహీధర్ రావు గారు తన కూతుర్ని. నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నానండి? మాట వరుసకి అన్నాను. కొండంత అండ మీరుండగా అది దిక్కులేంది ఎలా అవుతుంది? ఏది, మా వాడికి మీరు ఉద్యోగం చూపిస్తే వాళ్ళిద్దరూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటారు. అదిగో కాళ్ళ దగ్గర పడి ఉండటానికి వాళ్ళేమైనా పెంపుడు జంతువులా అంది ప్రీతి. నేను మీ నాన్నతో మాట్లాడుతున్నానే అమ్మా, నీతో మాట్లాడడం లేదు. మా పెద్దవాళ్ళ మాట తీరే అలా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళ మాటల్లో జోక్యం చేసుకోవద్దు అంది జగదంబ. మహీధర్ రావు గారు ఆవిడని ఒక వారం రోజులు ఉండమని అన్నారు వాళ్ళింట్లో. ప్రీతిని పక్కకు పిలిచి వసంతకి కామేశ్వరరావు నచ్చాడో లేదో అడగమని చెప్పాడు మహీధర్ రావు. ప్రీతి అడిగితే వసంత సిగ్గుపడిపోయింది. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అతను నీకు నచ్చాడో లేదో చెప్పు అంది ప్రీతి. వసంత నచ్చినట్టు తల ఊపింది. మహీధర్ రావు గారు వసంతను కామేశ్వరరావుకి ఇచ్చి చేస్తానని చెప్పారు. జగదాంబ గారు నిశ్చింతగా వెళ్ళిపోయింది మాట చెవిలో వేసుకొని. కామేశ్వరరావుతో వసంత పెళ్లి నిశ్చయం అయినట్టే. కానీ వసంతకి అనుమానం, వాళ్ళు తనని సరిగా చూస్తారో లేదో అని. ప్రీతి దగ్గర ఈ అనుమానం వెల్లడి చేసింది. ప్రీతి నవ్వింది. వాళ్ళు నిన్ను చూసేదేంటి? నువ్వే వాళ్ళని సరిగా చూస్తావో లేదో వాళ్ళే భయపడాల్సి ఉంటుంది. నువ్వు అలా ఉండాలి, డేర్ అండ్ డాషింగ్గా అంది. వసంతకి భయం. కామేశ్వరరావు అంటే ఇష్టంగానే అనిపించింది కానీ జగదంబ నోరు వింటూనే ఆమెకు భయమేసింది. ఆవిడ మీతో ఉంటుందా ఏమిటి అంది. కామేశ్వరరావు నచ్చాడు, కానీ వాళ్ళ అమ్మగారిని చూస్తేనే భయం వేస్తుంది అంది వసంత ప్రీతితో. ఆవిడ మీతో ఉంటుందా ఏమిటి అంది ప్రీతి. ప్రీతికి దగ్గరగా ఉంటే తనని ఎవ్వరు ఏమీ చేయలేరని అదొక మనోస్థైర్యం. ప్రీతి అక్కగారిలా అనిపిస్తుంది. వసంత అనుమానాలని భయాలని ప్రీతి ఒక్క నవ్వుతో కొట్టిపారేసింది. నువ్వు భయపడేది ఎదుటి వారిని చూసి కాదు, నీలో ఉన్న పిరికితనానికి. ఆ పిరికితనం అనేది నీలో ఉంది. ఆ పిరికితనమే నిన్ను భయపెడుతుంది. కాబట్టి ఒకళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. దాన్ని నువ్వు జయించగలగటం నేర్చుకోవాలి. ఆ పిరికితనం అనేదాన్ని వదిలించుకోవాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవు. చూసుకుందాంలే, ధైర్యం అనేది ఉండాలిగా అంది. ప్రీతి సాయంతో తనని వెంటాడే భూతం లాంటి భయాల్ని పారదోలడానికి వసంత ఎంతో ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. కొత్త చోట అంటే భయం, కొత్త మనుషులంటే భయం, ఎల్లవేళలా ఎవరైనా తనని ఏం చేస్తారో అని భయం. తనలో ఎందుకిలా అనిపిస్తుందో తనకే తెలియదు వసంతకి. వసంత ఈ భయాలన్నీ ప్రీతికి చెప్పదు. ప్రీతి తిడుతుందని వసంతకి భయం. వసంతకి పెళ్ళి అన్నా భయంగానే ఉంది. కానీ పెళ్లి చేసుకోక తప్పేట్టుగా లేదు. కామేశ్వరరావు మామయ్య చెప్పినట్టు విని ఇక్కడ ఉండేటట్టయితే చేసుకుంటాను అని మళ్ళీ ఇంకోసారికి మామయ్యకి చెప్పాలి అనుకుంది వసంత తల తిప్పి నిద్రపోతున్న ప్రీతికేసి చూసింది. ప్రీతిని విడిచి తను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ప్రీతి కూడా తనని సొంత తోబుట్టువు కంటే ఎక్కువగా చూస్తుంది. వసంత కళ్ళలో నీళ్లు కమ్ముకు వచ్చాయి. అది ఏనాటి రుణమో. నాన్న సంసారం వదిలేసి దేశం మీదకి పోయినా, అమ్మ బావిలో దూకి చచ్చిపోయినా తను పేదరికంతో కానీ ఒంటరితనంతో కానీ ఏనాడు బాధపడలేదు. ప్రీతి మామయ్య తనకి ఒక నీడలాగా ఉన్నారు. ఎంతో ఆదరించారు. తాను ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలదు అని ఆలోచించసాగింది వసంత. తను అసలు
ప్రీతి పెళ్ళి అయితే కానీ చేసుకోను అని చెప్పింది. కానీ మామయ్య వినలేదు. ప్రీతితో పెట్టుకుంటే కుదిరే పని కాదమ్మా, నీ పెళ్లి చేస్తే నేను నిర్వహించవలసిన బాధ్యత ఒకటైనా తీరుతుంది అన్నారు. అంటే ఏంటి, 2 బాధ్యతలు, ఒకటి వసంత పెళ్ళి, ఇంకోటి ప్రీతి పెళ్ళి. ప్రీతి ఎలాగో తనకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటా అంటుంది కాబట్టి ప్రీతికి బలవంతంగా తన ఇష్ట ప్రకారం చేసేట్లేదు. కనీసం వసంతకైనా చేస్తే ఒక బాధ్యతైనా తీరుతుందన్నట్టు ఉంటుంది అన్నారు మహీధర్ రావు గారు. వసంత ఆయనకి ఎదురు చెప్పలేకపోయింది. ఇక్కడ నుంచి హైదరాబాదు తిరిగి వెళ్ళగానే లగ్నాలు పెట్టుకునే ఏర్పాటు జరిగింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఈ అనురాగ గంగా నావెల్లు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.